హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఉండే 2 కొబ్బరి వంటకాలు చేయబోతున్నాం. మొదటిగా కొబ్బరి జున్ను అంటే కోకోనట్ పడ్డింగ్ అంటాం కదా, సో అది చేసుకుందాం. అంతేకాదు కొబ్బరి జున్ను చేసిన తర్వాత మిగిలిపోయే కొబ్బరి తురుము లేదా కొబ్బరి తొక్కును ఉంటుంది కదా, అది అసలు వేస్ట్ చేయకుండా దానితో ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండలు కూడా చేసుకోబోతున్నాం. అంటే ఒక కొబ్బరితోనే 2 రుచికరమైన వంటకాలు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెట్టేద్దామా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం కొబ్బరి జున్నుకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. ఇక్కడ నేను తాజాగా ఉన్న కొబ్బరికాయని తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అయితే ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని అందులో పెట్టుకుంటున్నాము. దాన్ని ఇప్పుడు పెంక్ నుంచి వేరు చేసి ఒక కొబ్బరి ముక్కలన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ముక్కల కింద తీసుకున్న తర్వాత ఇంకొక బౌల్తో మనం వాటర్ అనేది పెట్టుకొని ఈ ముక్కల్ని అందులో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. అసలు అంటే కొబ్బరికి కొంచెం మట్టిలాగా ఈ పొడి బ్రౌన్ పొడిలా ఉంటుంది కదా, సో అదేమీ రాకుండా ఫుల్గా వాష్ చేసుకోవాలి నీట్గాన. సో మనం వాష్ చేసుకున్న ముక్కల్ని మళ్ళీ పక్కనున్న బౌల్లోనైతే వేసేసుకోవాలి. సో ముక్కలన్నిటినీ ఈ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తొక్కలతోనైనా మిక్సీ చేసుకోవచ్చు, లేదా ఈ బ్రౌన్ లేయర్ ఉంది కదండి, దాన్నైనా సరే మీరు తీసేసుకొని మొత్తం వైట్ ఉన్న దాన్ని మిక్సీ చేసుకోవచ్చు. అప్పుడు మనకి జున్ను అనేది ప్యూర్ వైట్లో వస్తుంది, లేకపోతే చిన్న చిన్న బ్రౌన్ దీనిలాగా వస్తుంది. నేనైతే ఇక్కడ ఈ బ్రౌన్ది ఉంచే నేను పీసెస్ అనేవి కట్ చేసుకుంటాను. చూసారు కదా, నేను గ్రైండ్ చేసుకోవడానికి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కొని బౌల్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సర్ జార్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు ముక్కలు ఎన్ని ఉన్నాయి అనేది ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంతో కొలుచుకొని, లేదా ఒక కప్ అయినా తీసుకొని దాంతో కొలుచుకొని వేసుకోండి, ఎందుకంటే మనం వాటర్ కూడా అలా తీసుకోవాలి కాబట్టి. సో నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. నాకు దీనికి 2 కప్స్కి సరిపడే వచ్చాయండి కొబ్బరి ముక్కలు అనేవి. అవి నేను మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవి 2 కప్స్ అందులో వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఒకసారి మిక్సీ అనేది తిప్పుకుంటున్నానండి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండానే ఒకసారి తిప్పుకొని చూస్తున్నాను. మీరు వీడియో లెంతీ ఉంది అని అనుకోకండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అర్థం కావడం కోసం నేను నెమ్మదిగా అవన్నీ చూపిస్తున్నాను ప్రాసెస్ అనేది. సో ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇప్పుడు వాటర్ లేకుండా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇందాక నేను కొబ్బరి ముక్కలు కొలుచుకున్న చిన్న బౌల్తోనే నేను వాటర్ అనేది ఫస్ట్ 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకొని మనం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసేసుకోకూడదు. కప్పు యూస్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే ఆ ముక్కలు అనేవి మెత్తగా గ్రైండ్ అవుతాయి. సో నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా మెత్తగా అయ్యిందో. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. సో మనం ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి ముక్కలు అనేవి బాగా పేస్ట్ లాగా అవుతాయి. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో, మనం క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక బౌల్ అనేది తీసుకొని మనం స్ట్రైనర్ పెట్టుకోవాలండి వడకట్టుకోవడానికి. మనం కోకోనట్ మిల్క్ అనేది ఫుల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఒక కిందన ఒక బౌల్ పెట్టుకొని వడకట్టింది ఒకటి పెట్టుకొని మనం మొత్తం అందులోకి బౌల్లోకి వచ్చేలాగా మనం ఒక స్పూన్ లేదా ఒక గరిటె తీసుకొని దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. పిప్పు నుంచి మొత్తం ఆ కోకోనట్ మిల్క్ అంతా ఆ బౌల్లోకి అయితే వచ్చేస్తుంది. మొత్తం కోకోనట్ మిల్క్ అంతా గట్టిగా పిండేసిన తర్వాత మనం ఆ కొబ్బరి తొక్కు అనేది ఉంటుంది కదండి స్ట్రైనర్లోని, సో దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. దాంతో మనం లాస్ట్లోని కొబ్బరి ఉండలు అనేవి చేసుకోవచ్చు, వేస్ట్ చేయకుండా అలా కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన 2 రెసిపీస్కి అంటే కొబ్బరి జున్నుకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయి, అండ్ కొబ్బరి ఉండలకి కొబ్బరి నుంచి వచ్చిన పిప్పు కూడా ఉన్నదండి. రెండింటిని 2 బౌల్స్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కొబ్బరి జున్నుకు కావాల్సిన కొబ్బరి పాలను మనం తీసాం కదండి, ఆ బౌల్ ముందుకు పెట్టుకొని
ఒక చిన్న బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ చిన్న బౌల్లోకి మనం ఆ కొబ్బరి పాలలో నుంచి కొంచెం కొబ్బరి పాలని అందులో వేసుకోవాలి. చిన్న బౌల్లోకి వేసుకొని ఆ పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి, కార్న్ ఫ్లోర్ ఒక 4 స్పూన్స్ లాగా ఈ చిన్న బౌల్లో ఉన్న కొబ్బరి పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద దాంట్లో ఎందుకు వేసుకోవట్లేదంటే మనం కార్న్ ఫ్లోర్ అనేది అందులో వేసినప్పుడు సరిగ్గా కలవదు, ఉండలు ఉండలుగా ఉండిపోతుంది. సో ఒక చిన్న బౌల్లోకి మనం కొంచెం కొబ్బరి పాలు అనేవి తీసుకొని అందులో మిక్స్ చేస్తే మనం ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ 4 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, లేదా మీరు చిన్న కప్పుతో మెజర్ చేసుకున్నారు కాబట్టి కొబ్బరి ముక్కలు దానిలోని ఒక పావు కప్పు పౌడర్ అనేది కార్న్ ఫ్లోర్ అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్స్తో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ చిన్న బౌల్లోని మొత్తం కార్న్ ఫ్లోర్ పాలల్లో బాగా కలిసిన తర్వాత మనం ఆ పాలని పెద్ద బౌల్లోని కొబ్బరి పాలు ఉన్నాయి కదండి దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, మనకు కొబ్బరి జున్నుకి కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోయి, అండ్ ఇక్కడ మనకు కొబ్బరి ఉండలకి కొబ్బరి పిప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాలు తెప్పాలో కానీ ఏదైనా ఉంటుంది కదండి, ఒక స్టీల్ గిన్నె కానీ తీసుకొని ఈ బౌల్లో ఉన్న కొబ్బరి పాలని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్ టు మీడియం ఫ్లో పెట్టుకొని దాన్ని కొంచెం కొంచెంగా మరిగిస్తూ ఉండాలి. ఇక్కడ మరిగేటప్పుడు మనం కార్న్ ఫ్లోర్ కొబ్బరి పాలల్లో మిక్స్ చేసాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది. సో అడుగు పట్టకుండా మనం గరిటెతో దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. యూజువల్గా అయితే మనము పంచదార అనేది బెల్లం కానీ ఏమి యాడ్ చేయకపోయినా మనకి కొబ్బరికి ఉన్న స్వీట్నెస్ టేస్ట్ అనేది కొబ్బరి జున్నుకు వస్తుంది. బట్ నేను ఇక్కడ యాలకులు మిక్సీ చేసుకోవాలి కాబట్టి కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆర్ ఎల్స్ మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఆర్ బెల్లము యాలకులను ఒక 4 నుంచి 5 యాలకులు తీసుకొని మిక్సీలో బాగా ఒక ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఆ పౌడర్ని తీసుకొని వచ్చి మనకు మరుగుతున్న కొబ్బరి పాలల్లో వేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు అది మరుగుతుంది కదండి, కొబ్బరి పాలు అనేవి పౌడర్ వేసిన తర్వాత కొంచెం చిక్కగా అయినంత వరకు ఒక కన్సిస్టెన్సీ మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు మనం జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్టీల్ బౌల్స్ కానీ లేదా నేను ఇక్కడ గ్లాస్ బౌల్స్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈ కొంచెం హైట్ అనేది తక్కువ ఉన్న బౌల్స్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం లోతుగా ఉన్నదైనా తీసుకొని ఒకే దాంట్లోకి ఒకేసారి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇలాగా 2 గ్లాస్ బౌల్స్లోకి హాఫ్ వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి. సో చూసారు కదా, 2 గ్లాస్ బౌల్స్లోని హాఫ్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం కదపాలండి, మనకి హోల్స్ అనేవి లేకుండా సరిగ్గా ఇది అవ్వాలి. తర్వాత వీటిని మనం ఇలానే ఉంచేసి చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లోని మినిమం 1 అవర్ అండ్ మ్యాక్సిమం 2 అవర్స్ వరకు మనం ఉంచుకుంటే మనకి ఆ జున్ను అనేది ఫుల్గా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు జున్ను అనేది చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము. సో ఈ గ్యాప్లో మనము కొబ్బరితో వచ్చిన తొక్కు ఉంది కదండి, దాన్ని మనం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్న కొబ్బరి పిప్పు ఉంది కదా, అది ప్యాన్లోకి తీసుకొని దాన్ని వేట్ చేసుకోవాలండి. ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ప్రజెంట్ అయితే హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఆ కొబ్బరి తొక్కు ఉంది కదండి, దాన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా వేగుతూ ఉంటుంది కదా కొబ్బరి పిప్పు అనేది, అది వాటర్ అంతా పోయి డ్రై అయిపోయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చింది బాగా వేగి. ఇప్పుడు మనం ఒక 4 నుంచి 5 యాలకులు కొంచెం, అంటే మరీ ఎక్కువ మిక్సీ చేసేసుకోకుండా కొద్దిగా నలిపి కొంచెం ఫైన్ పౌడర్ అయ్యేటట్టు చేసుకొని ఇలాగైతే మీదని జల్లేసుకోవాలి. లేదు మీరు కొంచెం బెల్లం, ఒక పావు కప్పు బెల్లం, మనం ఇది ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాం కదండి పిప్పు అనేది, సో దాంట్లో ఒక పావు కప్పు బెల్లం అనేది తీసుకుంటాను. సో ఆ బెల్లము యాలకులు కలిపి కూడా మీరు మిక్సీ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఇప్పుడు యాలకులు ముందు వేసేసుకున్నాను. ఇప్పుడు పావు కప్పు బెల్లం కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి కూడా అయితే యాడ్ చేసుకోండి.
మొత్తము ఇప్పుడు ఫ్రై చేసుకోండి. బెల్లము హై ఫ్లేమ్‌లోని కొంచెం సేపు అండ్ మీడియం ఫ్లేమ్‌లోని కొంచెం సేపు పెడితే మొత్తం కరిగిపోతుందండి. సో, వేడికైతే బెల్లం కరుగుతుంది కాబట్టి మనం కొబ్బరి పొట్టుతో కలిపి మనం ఫుల్‌గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బాగా వేగిన తర్వాత బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నంత వరకు మనం పక్కన చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం కొంచెం వేడిగా ఉంటుంది కదండీ! ఆ టైంలోనే ఉండలనేవి చుట్టేసుకోవాలి. చూసారు కదా! ఇలా ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకోండి. ఇలా మొత్తం మిశ్రమంతోని ఉండలైతే చేసేసుకోవాలండి. చూడండి మన కొబ్బరి ఉండలు కూడా రెడీ అయిపోయి, మిగిలిపోయిన కొబ్బరిని ఇలా రుచికరమైన స్వీట్‌గా మార్చుకోవచ్చు. అందుకే వంటల్లో వీలైనంత వరకు ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చూడండి నేనైతే బౌల్స్‌ని ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసుకుంటున్నాను. జున్ను పీస్‌లాగా అయితే వస్తుంది. మనం ఫస్ట్ వేలుతోని ఇలా చెక్ చేసుకోవాలండి. దానికి అంటకుండా ఉన్నదా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఉడికించేటప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. ఎక్కువ మంట మీద ఉడికిస్తే అది బాగా రాదండి మీకు. జున్ను అనేది చక్కగా సెట్ అవ్వదు. సో, తక్కువ మంట మీద మీరు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నట్టయితే జున్ను అనేది చక్కగా సెట్ అవుతుంది. సో, మీరు అలానే చేస్తే గనుక ఇలా పీసెస్ లాగా అంటుకోకుండా కూడా మనం తీసుకోవచ్చు. చూసారు కదా! నేను తీసే ముందు ఒకసారి వేలు పెట్టి ఇలా చెక్ చేస్తున్నాను. మనం ఇలా అంటుంటే దానికి అంటకుండా ఎలా వస్తుందో, సో, మనకు అలాగా వస్తే గనక మనకి జున్ను అనేది కొబ్బరి జున్ను అనేది రెడీ అయిపోయినట్టేనండి. సో, నేనిక్కడ 2 బౌల్స్‌లో అయితే తీసుకున్నాను కాబట్టి 2 ప్లేట్స్‌లోనే చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ బౌల్‌లోదైతే ఈ ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. మనం నెమ్మదిగా ఇలా హ్యాండ్‌తో ప్రెస్ చేసాం కదండీ అంటుకోకుండా. సో, ఇప్పుడిక్కడ బౌల్‌ని తిప్పి పెట్టి ఇలా పెడితే మనకి ఆ జున్ను అనేది వచ్చేస్తుంది. అలాగే సెకండ్ బౌల్‌లోది కూడా ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నానండి. మీకైతే అది తెలియడం కోసం స్టీల్ ప్లేట్ తీసుకుంటున్నాను. సో, అందులో కూడా ఇలానే తిప్పి పెడితే మనకి జున్ను అనేది వస్తుంది. చూడండి 2 ప్లేట్స్‌లోనివిని. చూసారు కదండీ! ప్లేట్‌ని ఇలా ఊపుతూ ఉంటే మనకి జున్ను ముక్క అనేది ఎలాగా అవుతుందో, సో, ఇది కూడా సేమ్ అలానే వస్తుంది చూడండి. ఒక జెల్లీ లైక్ జెల్లీలా వస్తుంది. సో, నేనిక్కడ పైన కొంచెం బాదాం ఉంటుంది కదండీ! బాదాం అండ్ పిస్తాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నేనైతే పైన వేసుకుంటున్నాను. సో, చూస్తున్నారు కదా! 2 ప్లేట్స్‌లోని మీకు తేడా అనేది అంటే వైట్ ప్లేట్‌లో మీద అంత క్లియర్‌గా కనిపించకపోతే ఈ స్టీల్‌ది చూడండి మనకి జున్ను పీస్ అనేది ఎలా వచ్చిందో చూడొచ్చు. సో, దీన్ని మనం కట్ చేసి పీస్ కింద తీసుకొని మనం తినొచ్చు. ఎంత బాగా ఉంటుందంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. మనం పీస్ కట్ చేసి ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు కూడా ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి జెల్లీ టైప్ ఫీల్ అనేది వస్తుంది. సో, ఇంతేనండి. ఇప్పుడు మన దగ్గర 2 అద్భుతమైన కొబ్బరి వంటకాలు రెడీగా ఉన్నాయి. ఒకవైపు సాఫ్ట్‌గా, క్రీమీగా ఉండే కొబ్బరి జున్ను, మరోవైపు మిగిలిన కొబ్బరితో చేసిన సూపర్ టేస్టీ కొబ్బరి ఉండలు. ఒకే కొబ్బరితో 2 రకాల వంటకాలు చేసుకోవడం వల్ల రుచితో పాటు వేస్ట్ కూడా తగ్గుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.